బండి సంజయ్ కుమారుడిని పోక్సో కేసు నమోదైన ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఆయన మాజీ కార్పొరేటర్ గీతతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏ రూల్స్ ప్రకారం తెలంగాణ పోలీసులు బాలికపై హనీ ట్రాప్ వసూళ్ల కేసు నమోదు చేశారని నిలదీశారు. ప్రధాని మోదీ బేటీ బచావో కేవలం నినాదానికే పరిమితమా అని ప్రశ్నించారు. బండి ఎప్పుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక పక్క బండి సంజయ్, ఒక పక్క రేవంత్ రెడ్డి, మధ్యలో మోడీ. అంటే ఇంకా ఏంటంటే వాళ్ళు సరే మన స్టేట్కి వచ్చినప్పుడు కూర్చోవాలి తప్పదు, కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అంటే ఫ్రెండ్లీ ఉండకుండా అంటే సీరియస్గా పనిచేయాలని చెప్పి ఏదైతే ఫుడ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాను. వేరేది ఏం ఎవరి మీద మాకు కక్ష లేదు, మా కేటీఆర్ సార్ కానీ ఎవరు కానీ మాకు కానీ వాళ్ళ మీద కక్ష లేదు. కానీ కనీసం ఇట్లాంటివి చేస్తే వేరే వాళ్ళకు కూడా భయం భక్తి అనేది ఉంటుందని ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సైబర్ క్రైమ్ దీని కింద వీళ్ళు ఏం చేస్తున్నారు, హనీ ట్రాప్ కేసు అని దీన్ని డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దాని మీదనే కదా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు మొదలే అనుకునే కేసు పెట్టించున్నారు అని చెప్పి అన్నీ కూడా నిన్న కేటీఆర్ ఈరోజు కేటీఆర్ గారు కొరకు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మీ అందరూ కూడా తెలుసు, లాస్ట్ 4-5 డేస్ నుంచి బండి సంజయ్ గారు అబ్బాయి ఏదైతే అతను చేసిన అరాచక పనులు అలాగనే సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా ఈరోజు సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం అంటూ గప్పాలు కొట్టే బీజేపీ నాయకుల ఇళ్లలో ఏం జరుగుతుందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం జరిగింది బండి సంజయ్ గారి ఇంట్లో. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇవాళ చట్టం కూడా అర్హత లేదు. కాబట్టి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి గారు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ బాధిత పక్షాన బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం న్యాయం జరగాలి.